అధికారుల ఆస్కార్ నటన సీజ్ చేసిన భవనానికే మళ్లీ జీవం. ముడుపులతో బరి తెగించిన యజమాని జీహెచ్ఎంసీ అధికారులు. సీజ్ ఓ నాటకం, ముడుపులే అసలు సూత్రం. వారం తిరగకుండానే సీజ్కు తూట్లు, అధికారులు కనుసన్నల్లోనే పనులు. ఫ్లెక్సీ మాయం, అక్రమ నిర్మాణం యథాతథం. చాంతాడు లాంటి యంత్రాంగం సాధిస్తున్నది శూన్యం. అధికారుల పటాలం అక్రమార్కుల ముందు విఫలం. ఇంతమంది అధికారులు ఉండి ఏం లాభం? ఫిర్యాదులే అవినీతి అధికారులకు ఆదాయ వనరులు. ఫిర్యాదు అందిన వెంటనే బేరాసారాలు షురు. ప్రజల గోడు అధికారులకు కాసుల పంట అంట. ఐఏఎస్ అధికారులంటే గౌరవం ఇదేనా? పాలకుల సేవలో పలచబడుతున్న ఐఏఎస్ ప్రతిష్ట. అవినీతి సామ్రాజ్యానికి ఐఏఎస్ అధికారి అవసరమా? సరే కామెంట్ చేయండి మీరు. మరి అవినీతి సామ్రాజ్యానికి ఐఏఎస్ అవసరమా? అవసరం లేదు. ఎందుకు? ఇంకా అక్కడ జరిగేది అవినీతి, ఇంకా దానికి ఐఏఎస్ ఉంటే అంతే. ఇంకా లంచం ఇస్తే చట్టం చుట్టమైపోతుంది, ధనవంతుడికి నియమాలు వర్తించవు అనడానికి బంజారా హిల్స్లోని ఈ అక్రమ కట్టడమే నిలువెత్తు నిదర్శనం. ముడుపులు ఇచ్చుకో, 3 అంతస్తులు కట్టుకో శీర్షికతో సెప్టెంబర్ 14, 2025న ఆదాబ్ హైదరాబాద్లో ప్రచురితమైన కథనానికి జీహెచ్ఎంసీ సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. నవంబర్ 15, 2025న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇంటి నెంబర్ 8-2-684-C/2 వద్ద ఉన్న అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసి జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే ఈ సీజ్ డ్రామాకు వారం రోజుల్లోనే తెరపడింది. భవన యజమాని నుండి భారీగా ముడుపులు అందుకున్న అధికారులు తమ కళ్ళెదుటే ఆ ఫ్లెక్సీని తొలగించి అక్రమ నిర్మాణ పనులను శరవేగం కొనసాగించడానికి పచ్చజెండా ఊపారు. ఇక సీజ్ చేసిన భవనంలోనే మళ్ళీ పనులు జరుగుతున్నా తమకు ఏమీ తెలియనట్టు, చూడనట్టు ఆస్కార్ అవార్డు గ్రహీతలని మించిపోయాలని నటిస్తున్నారంటే వారి బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.